కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలకు వెన్నెముకగా ఉంటూ వారిని ప్రోత్సహిస్తున్న కేటీసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఊపిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జంపన రవీంద్ర వర్మ ఆకాంక్షించారు. కాకినాడ కల్పన సెంటర్ వద్ద గల రోటరీ బ్లడ్ బ్యాంక్ లో కేటీసీ విద్యా సంస్థ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినం పురస్కరించుకుని ఊపిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఊపిరి ఫౌండేషన్ సభ్యులు 25 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఊపిరి ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర వర్మ మాట్లాడుతూ ప్రవీణ్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా కాకినాడ పరిసర ప్రాంతాలలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు, ఊపిరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా 2 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర సరుకులు, ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాకినాడలో ఉంటున్న చాలామంది ఎన్జిఓస్కి డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు బ్యాక్ హ్యాండ్లో పరోక్షంగా ప్రత్యేకంగా కూడా ప్రతి నెల ఆర్థిక సహాయం, అదేవిధంగా అన్ని సహాయాలు అందిస్తున్నారు. అదేవిధంగా సారు మరిన్ని మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని, అదేవిధంగా P4లో భాగంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది సారు. ఆ గ్రామాలతో పాటు మిగతా గ్రామాలను కూడా ఆయన పరోక్షంలో మరిన్ని సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించిన వాలంటీర్లందరికీ కూడా, మరి ముఖ్యంగా సునీల్కి, రామరెడ్డికి, మరి పండు, మిగతా రుద్ర, మిగతా ఆకాష్, మిగతా వాళ్ళందరికీ కూడా, సూరిబాబు, మిగతా అందరికీ కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈయన పుట్టినరోజు సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలన్నింటికీ కూడా అందరి మద్దతు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.